ఆస్ట్రేలియా వర్సెస్ వెస్టిండీస్ ఫస్ట్ టెస్ట్ డే 3 మ్యాచ్ లో ఏమేం జరిగా టాప్ 5 మూమెంట్స్ తెలుసుకుందాం రండి ఫ్రెండ్స్. నెంబర్ 1 ఆస్ట్రేలియా డే 2 ముగిసేసరికి బ్యాటింగ్ లో 92 పరుగులు చేసి 4 వికెట్లు కోల్పోయారు. డే 3 మ్యాచ్ ఇక్కడ నుంచి మొదలవుతుంది. ట్రావిస్ హెడ్ తనదైన దూకుడు బ్యాటింగ్ తో 8 ఫోర్లు బాది 95 బంతులకి 61 పరుగులు చేసి అవుట్ అయ్యారు. ఆ తర్వాత బి వెబ్స్టర్ 8 ఫోర్లు బాది 120 బంతులకి 63 పరుగులు చేసి అవుట్ అయ్యారు. నెంబర్ 2 అలెక్స్ క్యారీ తనదైన అద్భుతకరమైన బ్యాటింగ్ తో 7 ఫోర్లు 2 సిక్స్లు దంచి 75 బంతులకి 65 పరుగులు చేసి అవుట్ అయ్యారు. ఆ తర్వాత మిచెల్ స్టార్క్ 17 బంతులకి 16 పరుగులు చేసి అవుట్ అయ్యారు. దీనితో వెస్టిండీస్ బౌలర్ షమర్ జోసెఫ్ 25.5 ఓవర్లు వేసి 87 పరుగులు ఇచ్చి 5 వికెట్లు తీసుకున్నారు. దీనితో ఆస్ట్రేలియా సెకండ్ ఇన్నింగ్ ముగిసేసరికి 310 పరుగులు చేసి ఆల్అౌట్ అయ్యారు. నెంబర్ 3 వెస్టిండీస్ సెకండ్ ఇన్నింగ్ బ్యాటింగ్ వచ్చారు. క్రైగ్ బ్రాత్వైట్ 6 బంతులకి 4 పరుగులు చేసి అవుట్ అయ్యారు. ఆ తర్వాత కేసీ కార్టీ 36 బంతులకి 20 పరుగులు చేసి అవుట్ అయ్యారు. నెంబర్ 4 జాన్ కాంబెల్ 31 బంతులకి 23 పరుగులు చేసి అవుట్ అయ్యారు. ఆ తర్వాత షమర్ జోసెఫ్ తనదైన బ్యాటింగ్ ఫినిషింగ్ రోల్ తో 4 ఫోర్లు 4 సిక్స్లు దంచి 22 బంతులకి 44 పరుగులు చేసి అవుట్ అయ్యారు. నెంబర్ 5 జాస్టిన్ గ్రీవ్స్ 8 ఫోర్లు బాది 53 బంతులకి 38 పరుగులు చేసి నటౌట్ గా నిలిచారు. దీనితో ఆస్ట్రేలియా బౌలర్ జోస్ హెజిల్వుడ్ 12 ఓవర్లు వేసి 43 పరుగులు ఇచ్చి 5 వికెట్లు తీసుకున్నారు. దీనితో వెస్టిండీస్ సెకండ్ ఇన్నింగ్ ముగిసేసరికి 141 పరుగులు చేసి ఆల్అౌట్ అయ్యారు. ఆస్ట్రేలియా 159 పరుగుల తేడాతో గెలిచారు.